హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మరియం స్వాత్సే కిచెన్. ఈరోజు మనం మటన్ ఎగ్ని పలావ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. మటన్ ఎగ్ని పలావ్ చేయడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు, నేను ఇక్కడ 1 కిలో మటన్ తీసుకున్నాను. అందులోకి స్పైసెస్ మనం ఇక్కడ 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ధనియాలు, ఇక్కడ 3 ఇలాచీ, చెక్క, లవంగాలు, జాజి పువ్వు, నల్ల మిరియాలు, స్టార్ ఫ్లవర్, పెద్ద ఇలాచీ, జీలకర్ర, సోంపు తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఈ మటన్లో యాడ్ చేసుకుందాం. అలాగే ఇందులో ఇక్కడ 5 ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు తీసుకున్నానండి. దీన్ని కూడా వేసుకుందాం. అలాగే కొన్ని ఆనియన్స్ ఇక్కడ తరిగినవి యాడ్ చేసుకున్నాం. ఇందులోకి 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకుందాం. అలాగే ఇందులోకి వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఈ ఎగ్ని పలావ్లోకి ఈ మటన్ అనేది బాయిల్ చేసుకుంటాం కదా, ఈ వాటర్ని యూస్ చేస్తాం. అలాగే ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందామండి. మళ్ళీ మనం పలావ్లోకి చూసి సాల్ట్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, అందుకే ఇక్కడ నేను కొద్దిగానే వేసాను. ఇప్పుడు మనం ఈ మటన్ని 4 విజిల్స్కి బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనం బాండీని పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు అందులోకి నేను ఇక్కడ 1/2 స్పూన్ షాజీరాని యాడ్ చేస్తున్నాను. అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి వేసాను. అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్, ఇక్కడ నేను 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని తీసుకున్నానండి. వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ మన ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, ఇక్కడ 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ ఈ మన మటన్ అనేది బాగా ఉడికి బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ వాటర్ అంటే ఎగ్ని నుంచి ఈ మటన్ని డివైడ్ చేసి ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకున్నటువంటి మిశ్రమంలోకి ఈ మటన్ని మనం యాడ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను ఈ మటన్ని డివైడ్ చేసి ఈ ఎగ్ని వాటర్ని పక్కన పెట్టుకున్నాను కదండి. మనం ఈ వాటర్తోనే ఈ పలావ్ అనేది రెడీ చేసుకోవాలి. అంటే రైస్ కుక్ చేయడానికి ఈ వాటర్ని మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం ఈ మటన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం 1 స్పూన్ బటర్ వేసానండి. అలాగే 1 స్పూన్ మటన్ మసాలా, అలాగే తరిగిన 2 టమోటాలు, కొంచెం ఫ్రై చేసుకున్నామండి. ఇక్కడ సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేస్తున్నానండి. అలాగే ఇందులోకి 1 కప్ పెరుగుని తీసుకుంటున్నాను. 1 కప్ అంటే ఒక 100 ml. వీటినన్నిటినీ బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ పెరుగుతో పాటు ఈ మటన్ అనేది బాగా మగ్గాలి. అలాగే ఇందులో నుంచి మనకి ఆయిల్ అనేది డివైడ్ కావాలండి. ఒక 10 మినిట్స్ మగ్గనిద్దాం.
చూడండి ఇక్కడ ఈ మటన్ అనేది బాగా మసాలాలో ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి ఈ ఎగ్ని వాటర్ని మనం ఇందులో యాడ్ చేసుకుందాం. ఇందులో మనం మసాలాలు వేసాం కదండి, వీటినన్నిటిని మనం సపరేట్ చేసుకొని వాటర్ ఒక్కటే మనం తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా మనం వాటర్ని పొడిగొట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ మనం వాటర్ని పొడగొట్టుకుని ఇలా మటన్లో యాడ్ చేసాం కదండి. ఇప్పుడు మనం ఇందులోకి రైస్కి సరిపడినంత ఉప్పు తీసుకోవాలండి. మనం మటన్లోకి అయితే ముందుగానే సాల్ట్ అనేది యాడ్ చేసాము. ఇప్పుడు మనం రైస్లో కాబట్టి మనం రుచికి సరిపడినంత తీసుకోవాలి. అలాగే ఇక్కడ హాఫ్ లెమన్ని నేను యాడ్ చేస్తున్నానండి. లెమన్ వేయడం వల్ల మన రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యాయి కదండి. ఇప్పుడు మనం ఇక్కడ నేను ఇక్కడ ½ కిలో బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేను ఈ ఎగ్నీలోకి రైస్ని యాడ్ చేశాను కదండి. ఇప్పుడు ఈ రైస్ని మనం కుక్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత మనం తీసి చూద్దాం. అప్పటి వరకు కుక్ అవ్వనివ్వండి. ఇక్కడ నేను 10 మినిట్స్ ఈ రైస్ని బాయిల్ చేశాను. ఇక్కడ మన రైస్ అనేది కుక్ అయిపోయింది. ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, ఇక్కడ రైస్ మరియు మటన్ బాగా ఉడికిపోయాయి. చూడండి, ఇక్కడ ఎంతో సాఫ్ట్గా డిలీషియస్గా మన మటన్ ఎగ్నీ పలావ్ అనేది రెడీ అయిపోయింది. మనం ఇక్కడ ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. చూసారు కదండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్నీ మటన్ పలావ్ రెడీ. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను.